హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ముందుగా మీ అందరికీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2025లో మనం అనుకున్నవన్నీ జరగాలని కోరుకుందాము. అండ్ ఈ వీడియో వచ్చేసి 31st డిసెంబర్ 2024 అనమాట. సో ఆ రోజు మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫామ్ హౌస్కి అయితే వెళ్ళామన్నమాట. సో మేము ఇయర్ ఎండ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చేసాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు డెఫినెట్లీ చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ ఫామ్ హౌస్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఫామ్ హౌస్ టూర్ కూడా నేను చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు సో మార్నింగ్ అరౌండ్ 11:30కి అయితే మేము ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఫామ్ హౌస్ మేమున్న ప్లేస్ నుంచి అయితే ఆల్మోస్ట్ మాకు 2 hours అలా చూపించింది. అండ్ మేమైతే ఫామ్ హౌస్లో 1 day స్టే చేయబోతున్నాం అనమాట. సో 31st డిసెంబర్ అండ్ 1st కూడా. అండ్ మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇప్పుడు మేము స్టార్ట్ అవబోతున్నాం. Hello guys, welcome to Rashmita's Vlogs. సో ఇది డెఫినెట్లీ అలానే. అండ్ ఇక్కడ మేము ఫామ్ హౌస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో చిన్న థింగ్స్ పర్చేస్ చేయాల్సినవి ఉండే. సో కొంచెం సేపు డీమార్ట్లో షాపింగ్ చేసాము. సో డీమార్ట్లో ఆ రోజు అసలు ఎంత రష్ ఉందంటే, జనరల్గా వీక్ డే కదా, సో అంత రష్ ఉండదేమో అనుకున్నాము. బట్ ఆల్మోస్ట్ చాలా రష్ ఉంది. మాకు చిన్న ఐటమ్స్ పర్చేస్ చేయడానికి ఆల్మోస్ట్ ½ an hour టైం అలా పట్టింది. నైట్ పార్టీకి డ్రింక్స్ తీసుకున్నాం అనమాట. ఇది మా డిమార్ట్ షాపింగ్. చెప్పు, ఇక్కడ వాయిస్ రాదు కదా, వస్తుందా? పార్టీకి వెళ్తున్నాం అనమాట. సో అండ్ దెన్ మేము నైట్ కేక్ కట్ చేద్దాము అనుకున్నాము. సో మధ్యలో కేఎస్ బేకర్స్ కనిపించింది. ఇంకా ఇక్కడ ఆగేసి ఒక కేక్ కూడా పర్చేస్ చేయడానికి అయితే వచ్చేసాము. నైట్ ఫుడ్ పెడతారు కదా. అదే టికెట్ తీసుకుంటే అయిపోతుంది. మరి ఇట్లనే వస్తాడు కదా, వచ్చినప్పుడు మళ్ళీ ఉంటుంది. అండ్ ఇక్కడ మేమైతే ఫామ్ హౌస్కి రీచ్ అయిపోయాము. ఫామ్ హౌస్ నేమ్ వచ్చేసి వనం రీట్రీట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కొంపల్లి నుంచి ఆల్మోస్ట్ 15 to 20 minutes డిస్టెన్స్లో ఉంది. ఫామ్ హౌస్ మాత్రం చాలా బాగుంది. నేను వ్యూ అంతా ఇక్కడ రికార్డ్ చేశాను. సో డెఫినెట్లీ ముందు క్లిప్స్ అయితే చూడండి. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా మేము తెచ్చుకున్న సామాను అండ్ దెన్ మా లగేజ్ అవంతా ఉంటుంది కదా, సో అదంతా పికప్ చేసేసుకొని ఇంకా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. పక్కన తీసేసుకుందాం. ఆల్రెడీ షూటింగే ఉన్నా. ఈ ఫామ్ హౌస్ లో వచ్చేసి మనకి 8 bedrooms ఉన్నాయన్నమాట. సో 8 cottages లాగా ఇచ్చారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా వెనకాల 4 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ కూడా 4 ఉన్నాయి బెడ్రూమ్స్. చాలా బాగుంది. రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చాలా మంది ఏంటంటే కొంచెం పెద్ద గ్యాంగ్ తో వెళ్తారు కదా, ఆల్మోస్ట్ మనకి 30 members కూడా ఈ రూమ్ స్టే చేయొచ్చు అన్నలాగా ఉంది. పెద్ద హాల్ కూడా ఉంది, లాన్ కూడా చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ నేను రూమ్ కూడా చూపిస్తున్నాను. రూమ్ అయితే చాలా డిఫరెంట్ షేప్ లో, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయన్నమాట. వాళ్ళ కాటేజెస్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉండే, వ్యూ చాలా చాలా బాగుండే. అండ్ దెన్ ఇక్కడ రూమ్ చూసారా, చిన్న స్పేషియస్ గా ఉండే, మంచి బెడ్ కూడా చాలా బాగుండే. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్ గా ఉండే. ఎంత బాగుంది కదా ఇది. దూరం నుంచి మొత్తం వస్తుంది కదా. అంత కాసం ఉండకపోవచ్చు. ఓకే ఫైన్, బాగుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా మనకి 8 cottages లాగా ఇచ్చారనమాట. 9 కాలు 4 ఉన్నాయి. అండ్ దెన్ ఇటు సైడ్ ఒక 4 cottages ఉన్నాయి.
వ్యూ ఎంత బాగుంది కదా ఇక్కడ. సో ఈ మధ్యలో వచ్చేసి ప్రొజెక్టర్ మనకి ప్లే చేసుకోవచ్చు ఈవినింగ్ అలా మూవీస్ ఆర్ డాన్స్కి అలా. ఫ్లోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ కాటేజెస్ పక్కనే మనకు ఒక పెద్ద లాన్ ఇచ్చారు. ఆ లాన్ లో ఇలా సీటింగ్ ఏరియా ఇచ్చారు. చాలా బాగుంది కదా, ఫంక్షన్స్ కి రిసెప్షన్స్ కి అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇక్కడ చాలా పెద్ద పూల్ ఇచ్చారు. కాటేజెస్ ఎంత బాగున్నాయి కదా, అండ్ లాన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా పెద్ద పూల్ కూడా ఇచ్చారు మనకి. హలో గాయస్, మేము వన్ రీట్రీట్ అనే ఫామ్ హౌస్కి వచ్చాం. సో December 31st, 2025ని వెల్కమ్ చేస్తూ December 31st, 2024 ఓకే. సో న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ మేము ఈ ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ కోసం. సో ఇది చాలా బాగుంది ఫామ్ హౌస్, యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. సో పెద్ద పూల్ అండ్ లాన్ అండ్ కాటేజెస్ చూసారా, ఇట్స్ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగున్నాయి. చూడాలి ఎంత ఎంజాయ్ చేస్తామో. చూసిన ప్రతి అప్డేట్స్ మేము రష్మితాస్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో మేమైతే ఇప్పుడు ఇంకా పూల్లోకి దిగాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. సో పూల్లో ఒక 1-2 hours అలా రిలాక్స్ అయిపోవచ్చు కదా. సో డ్రెస్ చేంజ్ చేసేసుకుని పూల్లోకి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది రిసార్ట్, అసలు డెఫినెట్లీ వర్త్ కమింగ్ అనిపించింది. పూల్లోకి వెళ్ళే ముందు అయితే డెఫినెట్లీ సన్ స్క్రీన్ అండ్ హెడ్ క్యాప్ అయితే మస్ట్ అనమాట. సో బెటర్ యూస్ చేస్తే బెటర్ కదా. సో పూల్ వాటర్ అంతా మనకి సాల్టీ ఉంటుంది కదా. అంకుల్ చూడు, అంకుల్ ఫోటో తీస్తున్నారు. హాయ్ ఇదైతే నిజంగానే మిక్స్ ఇద్దరికి, ఇంకా ఎవరు ఇద్దరు మిక్స్. ఎవరిది ఎక్కువ ఉందని కూడా చల్లగుందా. దిగేంత వరకే తొందర, ఇంకా చల్లగా అవుతాయి ఫస్ట్ తొందర. ఇప్పుడు ఇట్లా మొత్తం కవర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మేము ఆల్రెడీ క్యాటరింగ్కి అయితే ఇచ్చాము. ఎందుకంటే మనకి ఫామ్ హౌస్ కొంచెం అవుట్స్కర్ట్స్లో ఉంటుంది కదా, అండ్ మనకి డెలివరీ ఆప్షన్ చాలా తక్కువ ఉంటాయి. అందుకే మేము ఆల్రెడీ కొన్ని స్టార్టర్స్, ఫుడ్, మెయిన్ కోర్స్ అలా ఆల్రెడీ మేమైతే వచ్చేటప్పుడే పికప్ చేసేసుకున్నాం. అండ్ ఈవినింగ్ అలా 6-6:30కి లైట్స్ అన్ని ఆన్ చేశాక ఇంకా వ్యూ చాలా బాగుంది. అప్పుడే ఇంకా ప్రొజెక్టర్ కూడా మేము ఆన్ చేసేసుకున్నాము. అండ్ దెన్ సాంగ్స్కి సౌండ్ బాక్స్ అలా పెట్టేసుకున్నాము. ఇక్కడ వ్యూ చూడండి, లాన్ అయితే చాలా చాలా బాగుంది వ్యూ. ఇక్కడ లాన్ లో చాలా మంది రిసెప్షన్, సంగీత్ అండ్ దెన్ హల్దీ ఈవెంట్స్ చేసుకుంటారు కదా, అలా చాలా మంది ఇక్కడ చేసుకుంటారంట. అండ్ ఇంకా నేనైతే చాలాసేపు పూల్లో ఎంజాయ్ చేశాను, చాలా రిలాక్స్డ్గా అనిపించింది. అండ్ దెన్ బయటకు వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను.
మాతో పెట్టుకుంటే మంచడిపోతే అండ్ ఇంకా అందరం కలిసి చాలా సేపు డాన్స్ అయితే చేసాము. సో చాలా చాలా బాగా అనిపించి అండ్ కొంచెం సేపు అయితే బ్యాడ్మింటన్ ఆడుకున్నాము. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అండ్ ఇంకా నైట్ 12 వచ్చేసి అందరం కలిసి కేక్ కట్ చేసేసి మా న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ చేసాం అనమాట. సో ఈ న్యూ ఇయర్ అందరికీ చాలా బాగా జరగాలని చెప్పేసి మనం అందరం అనుకుందాము. అండ్ దెన్ ఇంకా అందరం కూర్చొని కేక్ అలా తినేసి ఇంకా కొంచెం సేపు అయితే రిలాక్స్ అయిపోయాము. అంతమంది ఉన్నాం కదా, సో అందరం కూర్చొని ఇంకా కొంచెం సేపు మాట్లాడుకున్నాం. అండ్ ఇదైతే మార్నింగ్ 9:30కి అనమాట. సో చాలా ఫ్రెష్గా అనిపించింది మార్నింగ్ ఫామ్ హౌస్లో. అండ్ మేమైతే ఇంకా అందరం లేచి కొంచెంసేపు కూర్చొని న్యూ ఇయర్ విషెస్ అలా మాట్లాడుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఎక్కడ ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అయిపోతున్నాము. అండ్ మేమైతే ఫామ్ హౌస్ అరౌండ్ 11:30కి అలా చెక్అవుట్ చేసేసేయాలి. ఇంకా మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో అందరం కొన్ని పిక్చర్స్ దిగేసుకొని అండ్ దెన్ గ్రూప్ ఫొటోస్, గ్రూప్ వీడియోస్ అలా తీసేసుకొని ఇంకా బయలుదేరాం అనమాట. అండ్ ఈ ఫార్మ్ హౌస్ మేము న్యూ ఇయర్‌కి బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కాస్ట్‌లీ అనిపించింది. కానీ ఇన్ జనరల్‌గా వీక్ డేస్ ఆర్ వీకెండ్స్ ఎవరైతే బుక్ చేసుకుంటా అనుకుంటున్నారో కొంచెం తక్కువే. సో వర్త్ గోయింగ్ అనిపించింది. సో ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో, సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, సో ఈ ఫార్మ్ హౌస్ నేమ్ వచ్చేసి వనం రీట్రీట్ అనమాట. సో గూగుల్‌లో ఉంది. సో మీరు సెర్చ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ప్రైస్ డీటెయిల్స్ కోసం. అండ్ దెన్ ఇంకా మేము చెక్‌ఔట్ చేసేసి మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఆన్ ది వేలో మాకొక సత్వ కిచెన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ టైప్ కనిపించింది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసమైతే మేము ఆగాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.